ఆహా, వచ్చాయన్న, వచ్చాయి మీదకి వచ్చేసాయి. ఏమైంది? సో దిస్ ఈజ్ భద్రాచలం రాజరాజేశ్వరి ఆర్చ్. మై మదర్ నేమ్ ఈజ్ రాజేశ్వరి అండ్ ఫస్ట్ వ్లాగ్ ఇక్కడ నుండి స్టార్ట్ చేయడం మిస్టర్ ప్రసాద్ మెమరీస్ యూట్యూబ్ ఛానల్లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో యాజ్ ఆఫ్ నో నేను భద్రాచలం నుండి మా విలేజ్ ఆరుకొత్తగూడెంకి అయితే స్టార్ట్ అయ్యాను. టుడే సాటర్డే అండ్ మేబీ ఈ వ్లాగ్ టుడే ఆర్ టుమారో అప్లోడ్ చేస్తాను. అండ్ నేను ఇక్కడ భద్రాచలంలో ఫ్యూ కాలేజెస్లో అయితే లెక్చరర్గా వర్క్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్స్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను కొన్ని ట్రావెల్స్ కూడా వెళ్తుంటాను, మీన్స్ ట్రావెలింగ్ చేస్తుంటాను. సో ట్రావెలింగ్ చేసే మెమరీస్ అన్నిటిని కూడా మన మిస్టర్ ప్రసాద్ మెమరీస్ యూట్యూబ్ ఛానల్లో స్టోర్ చేయాలన్న ఇంటెన్షన్ తోటి ఈ వ్లాగ్స్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఈ భద్రాచలం అవుట్స్కట్స్ రాజ్పేట దగ్గరికి అయితే వచ్చాం. ఈ రాజ్పేట వరకు కొంచెం ఓకే, ఎందుకంటే అక్కడ డివైడర్ ఉంటుంది. అండ్ రాజ్పేట నుండి ఎటపాకి వెళ్ళేంత వరకు కూడా మనం చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ హెవీగా అయితే ఉంటుంది అండ్ రోడ్డు కూడా బెడ్త్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఎవరైతే భద్రాచలం టు పర్ణశాల వెళ్ళేటటువంటి ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఈ భద్రాచలం దాటిన తర్వాత డివైడర్ ఎండ్ అయిపోతుంది, అక్కడ నుండి కొంచెం స్లోగా అయితే రండి. దానికి రీజన్ ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తున్నారు, రోడ్డు అనేది చాలా నారోగా ఉంటుంది. అండ్ ఆపోజిట్ వచ్చేటటువంటి వెహికల్స్కి ప్లస్ చూడండి అక్కడ కార్ ఆల్రెడీ దిగిపోయింది అనమాట కిందకి. అది క్విడ్, జస్ట్ చిన్న కార్ అది అయినా కూడా ఒక లారీ వస్తే దిగిపోయింది కిందకి. వెహికల్స్ వస్తూ ఉంటాయి, చిన్నగా అయితే ఉంటుంది రోడ్డు. అండ్ పెట్రోల్ కొట్టిద్దాం. చిన్న పాప అమ్మ ఒక 400 కొట్టండి. ఎంత పడ్డాయా? థ్యాంక్ యూ బ్రదర్. నువ్వేనా? బాగున్నావా? థ్యాంక్ యూ. ఇంటికి వెళ్తున్నా, లోకల్లోనే భద్రాచలంలో. ఓకే నాన్న. బాయ్. సో హీ ఈజ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేది ఎటపాక విలేజ్. ఈ ఎటపాక విలేజ్ వరకు అయితే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, రైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా లీన్ రోడ్ ఉంటుంది. ఎటపాక నుండి కొంచెం రోడ్ విడ్త్ అయితే పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం రోడ్ ప్యాచెస్ కూడా మనకు తగులుతాయి అన్నమాట ఇక్కడ నుంచే. ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్. సో రీసెంట్గా ఈ ఎటపాక దగ్గర నుండి కన్నాయిగూడెం వరకు జస్ట్ ఒక గ్రావెల్ పోసారనమాట. ఇదే ఆ గ్రావెల్. నైట్ టైం అయితే చాలా దారుణంగా ఉంటుంది ఈ డస్ట్. ఎవరికి వెహికల్స్ అయితే కనిపించట్లేదు ఆపోజిట్, అంత దారుణంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ రైన్ వచ్చింది అనుకోండి, ఈ హెవీ వెహికల్ లారీస్ అయితే తిరిగితే అట్ ద సేమ్ టైం బస్సెస్ తిరిగినా కూడా ఫిల్ చేసినటువంటి ప్యాచెస్ అంతా కూడా పోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. దీనికి కంప్లీట్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమంటే కొంచెం అఫీషియల్స్ అంతా ఇనిషియేట్ చేసుకోవాలి. ఏంటంటే ఈ రోడ్డు వేయడానికి కొంచెం అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఏపీ అండ్ తెలంగాణ ఈ రోడ్డును అయితే కొంచెం బాగు చేయడానికి ట్రై అయితే చేస్తే బాగుంటుంది. ఈ భద్రాచలం టు పర్ణశాల, చెర్ల, వెంకటాపురం ఇటు వెళ్ళేటటువంటి రెగ్యులర్ ప్యాసింజర్స్కి అయితే ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళు అలవాటు పడ్డటువంటి రోడ్డే ఇది. ఇప్పుడు ఎవరైతే ఇర్రెగ్యులర్గా వస్తుంటారో, ఇర్రెగ్యులర్గా వచ్చేటటువంటి డివోటీస్ కావచ్చు, ట్రావెలర్స్ కావచ్చు, లాంగ్ నుంచి వచ్చేటటువంటి పీపుల్ అంతా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇటు సైడ్ రోడ్ అనేది చాలా దారుణంగా అయితే ఉంటుంది.
అండ్ ఎస్పెషల్లీ గుంపెనగూడెం దగ్గర అయితే ఇక్కడ రోడ్డు అనేది మనకు కనిపించదు, అంత దారుణంగా ఉంటుంది అనమాట. అసలు అది మెయిన్ రోడ్డు, ఆ మెయిన్ రోడ్ దగ్గర కూడా రోడ్డు అలా అవ్వడం చాలా సాడ్ థింగ్ అనుకోవాలి, బ్యాడ్ థింగ్ అనుకోవాలి రెండు. ఎటపాక తాటిపై మనం అవుట్స్కట్స్లోకి అయితే వచ్చేసినాం. ఇదంతా ఏంటంటే అక్కడ రాజపేట నుండి ఇదంతా మనకు ఏపీలోకి అయితే వస్తుంది. ఎందుకు ఇంతగానో ముక్కలు చేశారో ఏమో. ఒకప్పుడు ఈ రోడ్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉండేది, చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అసలు ఒక ప్యాచ్ అనేది కనిపించేది కాదు అప్రాక్స్ 4 years ఎగో. తర్వాత నుండి చాలా దారుణంగా అయితే తయారైంది ఈ రోడ్డు. స్టార్ట్ అయ్యాయి, శాన్ లారీస్ స్టార్ట్ అయినాయి. ఇంకా ఈ ఉన్న రోడ్డు కూడా పోవాలన్నమాట. ఈ ఉన్న రోడ్డు కూడా పోతే కానీ అప్పుడు సేమ్ లైక్ చర్ల టు వెంకటాపురం రోడ్డు ఎలా అయితే ఉందో ఈ భద్రాచలం టు చర్లకు కూడా అలానే తయారవుతుంది. ఈ రోడ్స్ కొంచెం స్ట్రాంగ్గా పోసిన తర్వాత ఈ శాన్ లారీస్ని తిప్పుకోవచ్చు కదా, ఏముండదు. అంటే వాళ్ళు డెవలప్ అవ్వాలి కానీ ఈ రోడ్స్ అయితే డెవలప్ అవ్వకూడదు, వాళ్ళకి అవసరం కూడా లేదు. పర్టిక్యులర్ ట్రక్ లోడు వాళ్ళ డెస్టినేషన్ సేఫ్గా రీచ్ అయిందా అవ్వలేదా, ఇది జూలై మంత్. జూలై అండ్ ఆగస్ట్లో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన చింతలగూడెం కావచ్చు, కన్నయ్యగూడెం కావచ్చు, తూర్బాక ఈ ఏరియాస్లో ఏమవుతుందంటే పక్కనే గోదావరి రివర్ ఉంటుంది. జస్ట్ ఒక 2 to 3 kilometers డిస్టెన్స్లో గోదావరి రివర్ అయితే ఉంటుంది. ఆ గోదావరి రివర్ అంతా కూడా జూలై అండ్ ఆగస్ట్ ఈ 2 monthsలో కొంచెం దాని ఫ్లోటింగ్ అంతా ఎక్కువగా ఉంటుంది. గోదావరి రివర్ ఫ్లోటింగ్, ఆ వాటర్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ అంతా ఇలా డౌన్గా ఉన్నటువంటి ఏదైతే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్డు మీదకి కంప్లీట్గా బ్లాక్ చేసేస్తాయి అన్నమాట. వాటర్ వచ్చేసి ఈ డౌన్ ఏరియాస్ మొత్తం కూడా వాటర్ వచ్చేస్తాయి, గోదావరి వాటర్. బట్ అదంతా డిస్టెన్స్ కవర్ చేయడానికి ఏంటంటే కొంచెం చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది చాలా వెహికల్స్కి. ఇక ఆ టైంలో చాలామంది పేర్స్ అయితే అంటే ఛార్జెస్ అయితే ఇంక్రీజ్ చేస్తారు, పెంచుతారు. కోర్స్ పెంచాలి కూడా, ఎందుకంటే వాళ్ళకు డిస్టెన్స్ పెరుగుతుంది, మైలేజ్ తగ్గుతుంది, అండ్ డీజిల్ ఆర్ పెట్రోల్ యొక్క డెన్సిటీ కూడా వాళ్ళకి ఎక్కువ కావాలి కాబట్టి తప్పదు, వాళ్ళు కూడా పెంచుతారు. బట్ ఈ ఏరియాస్ అంతా కూడా అంటే భద్రాచలం టు చర్ల వెళ్ళాలనుకుంటున్న పీపుల్ అంతా కూడా జూలై అండ్ ఆగస్ట్ టైమ్స్లో ఎస్పెషల్లీ చూసుకోండి. ఎందుకంటే ఈ గోదావరి లెవెల్ అనేది 65-70 వరకు వచ్చిందంటే ఖచ్చితంగా, అంటే అంతవరకు కూడా అవసరం లేదు, 50 వచ్చినా కూడా ఈ లోతట్టు ఇదంతా కూడా ఇప్పుడు పొలాలు ఉన్నాయి, అంటే ఈ ఫీల్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ ఫీల్డ్స్ అంతా కూడా మునిగిపోతాయి అన్నమాట కంప్లీట్గా. ఈ ఫీల్డ్స్ అన్నీ మునిగిపోయి ఈ రోడ్డు మీద కూడా వాటర్ వచ్చేస్తాయి. లాంగ్ నుండి వచ్చేటటువంటి పీపుల్ ఎవరైనా ఉంటే కొంచెం కేర్ఫుల్గా వస్తే బెటర్. మట్టి పోసారు అంటే కంకర సిమెంట్ తోటి ఇది ఇక్కడ పోసారులే కానీ అంటే విలేజర్స్కి మేబీ వాళ్ళ ఇంట్లో ఏమన్నా బురద ఉంటే తీసుకొని పోవడానికేమో. అంటే ఎప్పుడు వీటిని ఫిల్ చేస్తారో తెలియదు, ఎప్పటి నుంచి అట్లనే ఉన్నాయి. త్వరగా ఫిల్ చేస్తే బెటర్ కదా, ఈ రైనీ సీజన్ వస్తుంది, కనీసం అవి రోడ్డు మీద అట్లా ఫిక్స్ అయిపోవడానికన్నా ఛాన్స్ ఉంటుంది. అలా వదిలేస్తే ఏమవుతుందంటే అవి ఎందుకు పోసారో కూడా, ఏదో పోసామంటే పోసాం అన్న ఇది తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా అయితే ఉంటుంది. అది అసలు రోడ్ అనేది మనకు టార్చర్గా ఉంటుంది ఈ కన్నయ్యగూడెం వరకు. అంటే ఈ కన్నయ్యగూడెం తర్వాత ఏమైనా మంచిగా ఉంటుందా అంటే అట్లేం లేదు. తెలంగాణ స్టేట్లోకి ఎంటర్ అవుతాం, ఆ తెలంగాణ స్టేట్లో ఎంటర్ అయినా కూడా అంటే ఇంత దారుణంగా అయితే పరిస్థితి ఉండదు. ఏది బిఫోర్ తాగడ వరకు అయితే ఓకే, అంటే అక్కడక్కడ ఇలానే ఉంటుంది సిచ్యువేషన్.
వెరీ రేర్. అంటే లక్ష్మీనగర్ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే తూర్బాక అనే విలేజ్ వస్తుంది. ఆ తూర్బాక తెలంగాణ స్టేట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి బోర్డు కూడా ఉంటుంది. ఈ ముక్కలకే డివైడ్ చేశారు. అసలు తలా తోక లేకుండా ఈ డివిజన్ అయితే జరిగిందనేది నా ఒపీనియన్, అలానే చాలామంది ఒపీనియన్ కూడా. ఇంకది వెల్కమ్ టు తెలంగాణ స్టేట్. కంప్లీట్గా ఈ భద్రాచలం అంతా ఏపీలో ఉంచినా మంచిగానే ఉండు, లేదు తెలంగాణలో ఉంచినా మంచిగానే ఉండు, ఏదో ఆ ముక్కలు చేసి పడేశారు. అంతే, ఓవర్టేక్ చేస్తూనే ఉండాలి. ముందు వెహికల్ వస్తున్నా కూడా ఓవర్టేక్ చేస్తే ఆ ముందు వెహికల్ వాడికి మండిపోద్ది, ముందు నుంచి వచ్చేటటువంటి వెహికల్ మీద. ఈవెన్ మనమైనా అంతే కదా. ఇప్పుడు లారీ వస్తుంది కదా అని చెప్పేసి ఇటు సైడ్ నేను ఓవర్టేక్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది? లారీ కాబట్టి ఆయనకి ఏం కాదు, సో ఇబ్బంది అయ్యేది నాకే. ముందేమన్నా వెహికల్ వస్తే ఓవర్టేక్ చేయకూడదన్న మినిమం డ్రైవింగ్ సెన్స్ అనేది లేకపోతే ఎట్లనో ఏం అర్థం కాదు. ఇక తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత ఇదొక పంచాయతీ. ఏంటంటే ఈ రోడ్డు సగం కట్ అయి ఉంటుంది. అంటే సగం అంతా కూడా రోడ్డు అంతా పెచ్చులుగా ఊడిపోయి అడుగపోతుంది. అలా ఉంటుంది పరిస్థితి. దీనివల్ల ఒక మైనస్ ఏంటంటే, మీకు అది కూడా చూపిస్తా. దీనివల్ల ఒక మైనస్ ఏంటంటే రోడ్డు అంతా పెచ్చులుగా ఒక సైడ్ కట్ అవ్వడం వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి కూడా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రోడ్డు కట్టేయింది అనుకోండి, అటు లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వెహికల్ నా సైడ్ వస్తుంది, రైట్ సైడ్ వస్తుంది. ఈ తూర్పాకలో ఏంటా ఇంత మంచిగా రోడ్డు ఉందని చెప్పేసి అనుకుంటున్నారా? ఏం లేదు, ఇక్కడ కల్వర్ట్ ఉంటుంది. ఆ కల్వర్ట్ లాస్ట్ టైం ఏమైందంటే మొత్తం మునిగిపోయింది, అది కింద పడిపోయింది అనమాట, కూలిపోయింది, బ్రేక్ అయింది. సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ పగుళ్ళు వచ్చేసినాయి. ఆ ల్యాండ్ అంతా కూడా, ఆ మట్టి అంతా మొత్తం సైడ్ బర్మ్ మొత్తం కూడా పోతుంది, కుంగిపోతుంది ఆ మట్టి అంతా. ఇంకా గోదావరి ఇంకా రాలేదు, వచ్చిందంటే 7 వరకు ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా వచ్చినప్పుడు ఆ మట్టి ఉంటుందో పోదో కూడా తెలియదు. అట్ ద సేమ్ టైం ఆ రోడ్డు కూడా సేమ్ ఇక భద్రాచలం బ్రిడ్జ్, న్యూ బ్రిడ్జ్, సారపాక ఏదైతే అప్రోచ్ రోడ్డు ఉందో ఇక అదే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా కన్స్ట్రక్షన్ జరిగింది. సంహౌ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది, అది కూడా లేకపోతే ఏమైందంటే అసలు ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండేది కాదు. ఈ ట్రాన్స్పోర్టేషన్కైనా అది కొంచెం హెల్ప్ అవుతుంది కాబట్టి కొంచెం అంటే గుడ్డి కింద మెల్లనయం అన్నట్టు బెటర్. తూరుబాక విలేజ్, తూరుబాకలో రీసెంట్గానే ఒక యాక్సిడెంట్ అయింది. డ్యూక్ బండి, 2 పిల్లగాళ్ళు యంగ్, ఇక్కడ ఆడో బండి కంట్రోల్ అవ్వలేదంట, స్పీడ్గా పోయాడు, చెట్టుని ఇదే అనుకుంటా అదే చెట్టుని గుద్దాడు. గతం ఒకటి మొహం అయితే అసలు చాలా దారుణంగా డ్యామేజ్ అయిపోయింది అనమాట, ఫేసు. ఇంకొక పర్సన్ సివియర్గా ఉందన్నారు, మరి అతని కండిషన్ ఎలా ఉందో తెలియదు. ఒక పర్సన్ అయితే స్పాట్ డెడ్. ఈ తెలంగాణలోకి వచ్చిన తర్వాత ఇదే పంచాయతీ లెఫ్ట్ సైడ్ వెళ్ళే ఆటో కూడా రైట్ సైడ్ వస్తుంది. ఎందుకంటే ఈ అటు సైడ్ రోడ్డు బ్రేక్ అయ్యింది కాబట్టి. ఈ బ్రేక్ అయిన రోడ్డుకి ప్యాచెస్ వేశారు, ఆ ప్యాచెస్ వేసినా కూడా నో యూస్. అంటే పంచర్ మీద పంచర్ అనుకోండి, పంచర్ మీద పంచర్ పడింది, ప్యాచ్ మీద ఇంకో ప్యాచ్. కథం లారీ అన్నా, థ్యాంక్స్ అన్నా, నువ్వు కూడా ఇటే అన్నా వచ్చేది. ఈ సస్పెన్షన్ ఏమన్నా పోతుందా అది మాత్రం దానికి? అంతే, పిచ్చి పూతులు వస్తాయిలే కానీ ఏం చేస్తాం. అదే ఇప్పుడు తాగిన వాడు ఎవరైనా డ్రైవ్ చేస్తున్నా అనుకోండి, వాడికి ఏం కనపడదు. ఐ మీన్ వాడు ఏం చేస్తాడంటే పాపం అది ఎక్కడ ఉందనుకుంటాడు వెహికల్, తీరా చూస్తే దగ్గరనే ఉంటుంది. ఇక అదే యాక్సిడెంట్స్ అయ్యేది ఇట్లనే అవుతూ ఉంటాయి. వాడు రూట్లో వాడు పోకుండా ఈ మీదకి వచ్చేస్తే ఎట్లా? ఇదే పంచాయతీ తూరుబాక నుండి ఈ నరసాపురం, ఈ నరసాపురం ఎంట్రన్స్ వరకు కూడా ఇదే పంచాయతీ. ఈ రోడ్డు సగం కట్ అయ్యి, ఈ సగం కట్ అయిన రోడ్లో ఇటు సైడ్ రావడం, నరసాపురం ఎంట్రో కానీ బ్యూటిఫుల్ సన్సెట్ మూమెంట్ అయితే మనకు కనిపిస్తుంది. ఎక్సలెంట్, చాలా బాగుంది. కొబ్బరి తోట మధ్యలో పామ్ ఆయిల్ చెట్లు ఉన్నాయి,
చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. నాకు తెలిసి అక్కడ చాలా కూల్గా ఉంటుంది అనుకుంటా. సమ్మర్ ఆ టైంలో ఇంకా అక్కడ నాకు తెలిసి ఈ ఎండ వేడి అనేది ఉండకపోవచ్చు. చాలా బాగుంది. నర్సాపురం ఆహా, వచ్చాయన్న, వచ్చాయి మీదకి వచ్చేసాయి. ఏమైంది? సో ఇక్కడ రీసెంట్గా బాగా భక్తులంతా వస్తున్నటువంటి ఒక చిన్న అరుణాచలంగా పేరొందినటువంటి మనకు ఈ టెంపుల్ అయితే ఉంటుంది. అబ్బా, అసలు అన్నెందుకు రైల్స్ వేసారో అర్థమైతలేదు. ఇక అంతే, ఇక స్కూలు, ఇక వాస్తవానికి స్కూలు ఓకే, బట్ అన్నీ అవసరం లేదు. ఒక 3-4 సరిపోతాయి కొంచెం అలర్ట్ అవ్వడానికి. బట్ అన్నీ వేసి గడగడ గడగడ సౌండ్. ఆగన్నా ఇండికేటర్ వేసిన కదన్నా. నువ్వు ఇండికేటర్ వేస్తే ఏమి తమ్ముడు, నీది బండి బైకు, నాది కారు, పెద్ద వెహికల్, ఏం చేస్తాం? ఇట్లనే పోవాలి. మా సైడు ఎలా ఉంటుందంటే సిచ్యువేషను, మొత్తం హెవీ డ్రైవర్స్ ఉంటారనమాట. హెవీ డ్రైవర్స్, హెవీ రైడర్స్ మామూలుగా ఉండరు. అంటే అందరూ కాదు, కొందరు ఏం చేస్తూ ఉంటారంటే టర్నింగ్ ఉంటుంది, ఆ టర్నింగ్ దగ్గర ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చేస్తారు. అన్న సెంటర్ ఆఫ్ ద రోడ్ పోతా ఉన్నాడు, ఓకే, ఆ టర్నింగ్ దగ్గర ఓవర్టేక్ చేసుకుంటూ వస్తారు. ఇక ముందు వచ్చే వెహికల్ వాడు తుప్పల్లోకి పోతాడా, సైడ్కి పోతాడా, లేకపోతే వాడిని గుద్దుతాడా అనేది ఏముండదు, సెకండరీ అదంతా. ముందు అసలు అది టర్నింగ్ అని కూడా వాడికి తెలుస్తుందో తెలియదో కానీ చాలా మంది ఇట్లనే పోతూ ఉంటారు. ఇక అట్లా అలవాటు అయిపోయింది. ఇక రైడ్ చేసి డ్రైవ్ చేసి అందరూ టర్నింగ్లు ఓవర్టేక్ చేయడం, ఇదే పంచాయతీ ఉంటుంది. ఇక్కడ రీసెంట్గా ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్. ఈ సీతారాంపురం, నర్సాపురం దాటిన తర్వాత సీతారాంపురం అనమాట. ఈ విలేజ్లో రీసెంట్గానే అప్రాక్స్ ఒక 4 months అవుతుంది అనుకుంటా, మేబీ 4 or 3 months. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్. రేగువల్లి విలేజ్ దాటినాం. నెక్స్ట్ నడికుడు అనే విలేజ్ వస్తుంది. నడికుడి గోదావరి రివర్ చిన్నగా ఇప్పుడే పెరుగుతుంది. అదంతా కూడా గోదావరి రివర్ వ్యూ. అవతల సైడు రేగువల్ అవతల ఎర్రవెండి అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎర్రవెండి విలేజ్ జస్ట్ ఇక్కడనే ఉంది. గోదావరి రివర్ అయితే జస్ట్ పక్కనే కనిపిస్తుంది మనకు చూస్తూ ఉంటే. ఆ గోదావరి రివర్ వాటర్ వన్స్ పెరిగిందంటే రోడ్స్ అన్నీ బ్లాక్, ఇటు ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా బంద్. ఇక్కడ ఒకప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఇక్కడ నుంచి జస్ట్ నడికుడి రోడ్డు విలేజ్ వరకు చాలా బ్యూటిఫుల్గా ఉండేది. తర్వాత కొంచెం రోడ్డు అప్ అండ్ డౌన్ అవ్వటం, ఇట్లా కొన్ని ప్యాచెస్ పడటం వల్ల ఈ రోడ్ అంతా కొంచెం డ్యామేజ్ అయినట్టు అయితే ఉంటుంది. ఇది ఫీల్డ్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి ఇటు సైడు. ఎందుకంటే అగ్రికల్చర్ అయితే చాలా ఎక్కువగా చేస్తుంటారు. ఈ అగ్రికల్చర్లో మనకు వరి వేస్తారు, మొక్కజొన్న వేస్తారు, పత్తి వేస్తారు, మిర్చి వేస్తారు. ఎస్పెషల్ ఈ 4 crops అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇటు చెర్ల నుండి వెంకటాపురం, వాజేడు, చండ్రుపట్ల ఇటు సైడ్ అంతా కూడా ఈ క్రాప్ అయితే ఎక్కువగా ఉంటుంది. జామాయిలు అయితే రేర్, ఒక 10% ఎటో మారుమూల ఏరియాస్లోకి అయితే ఆ జామాయిలు వేస్తారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ నడికుడి విలేజ్లో ఒక ఆన్షియంట్ అండ్ ఫేమస్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇది ఈ టెంపుల్ అనమాట. ఇది చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్గా చాలామంది హిందూ డివోటీస్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఇది నడికుడి దగ్గర ఉన్నటువంటి టెంపుల్. ఇది చాలా ఫేమస్ అనమాట అండ్ యాన్షియంట్ కూడా. చాలామంది డివోటీస్ ఎక్కడెక్కడ నుండి వస్తుంటారు. అండ్ లోకల్లో ఉన్న పీపుల్కి అయితే ఇక వాళ్ళ ఇంట్లో ఏ అకేషన్ పెట్టుకోవాలనుకుంటున్నా కూడా ఇక్కడికైతే డెఫినెట్గా వస్తారు. అది నడుకుడి దగ్గర ఉన్నటువంటి టెంపుల్. సరే ఫ్రెండ్స్, ఇక ఇక్కడ పొద్దుపోతూ ఉంది. ఈ నైట్ టైం
వ్లాగ్ అయితే చేయలేను. ఇంటికి జస్ట్ నేను ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నా. 10 కిలోమీటర్స్ ఇక చిన్నగా పోతా. ఈ వ్లాగ్ని ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ అగైన్ నెక్స్ట్ రేపు మార్నింగ్ మళ్ళీ భద్రాచలం అయితే నేను రిటర్న్ అవుతా. ఇక ఈ వీడియోని ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేసి మన మిస్టర్ ప్రసాద్ మెమరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. అంటే రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మోటో వ్లాగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ అయితే చేయండి. నాకు సపోర్ట్ అయితే చేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.